హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఏదో ఒక పార్క్లో వాకింగ్ వేలో వాక్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ ఈరోజు పని కొంచెం తొందరగా అయిపోయింది. సో ఇంటికి వెళ్తామంటే ఇంటికి వెళ్ళి ఏం చేస్తా వైఫై ఉంది, టీవీ ఉంది. వైఫై కనెక్ట్ చేసుకొని యూట్యూబ్ కానీ లేకపోతే మూవీ కానీ లేకపోతే వెబ్ సిరీస్ కానీ చూడుడే. సో అది కొంచెం బోర్ కొడుతుంది అనుకున్నాను. సో బయట ఎక్కడైనా వెళ్దామని అనుకున్నాను. దారిలో ఒక గుడి కనిపించింది. సో ఈ గుడికి వచ్చి చూస్తామని వచ్చాను. యాక్చువల్లీ గుడి ఓపెన్ కాలేదు, 4-5 తర్వాతనే ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు టైం అయితే ఒక 1 o'clock అవుతుంది. సో అప్పుడు వరకు జస్ట్ ఒక గుడి చుట్టూ ఒక పార్క్ ఉంది, దానిలో ఒక వాకింగ్ వే ఉంది. చూద్దామని వచ్చాను, చూస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉందో. అంటే లోపలికి వెళ్ళకూడదు నేను. సో బయట మాత్రం చూపిస్తాను, ఓకేనా? చూడండి. ఇదే గైస్ గుడి ఫ్రంట్ పోర్షన్ అన్నమాట. గుడి అంటే ఏం గుడి అని చెప్పలేదు కదా. ఇది రత్నాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. సో ఇది ఫ్రంట్ పోర్షన్. ఎలా ఉంది? బాగుంది కదా, చూడడానికి చాలా బాగుంటుంది. గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేయకపోయినా పర్వాలేదు. ఈ బయట కూర్చొని ఈ నేచర్ని, ఈ చెట్టుని, పార్క్ని, పూల్ని ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. సో మీరు ఒకసారి వచ్చి ఈ గుడి లోపల కూడా బాగానే ఉంది, బయట కూడా బాగుంది. సో చూస్తే మీకు చాలా రిలాక్సేషన్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఎవరన్నా పక్కన ఉండే ఒకసారి వచ్చి ట్రై చేసి చూడండి. పక్కన ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి తెలీదు. సో ఇది కొంచెం అవతల ఉంది కాబట్టి చాలామందికి తెలీదు. సో అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ బయట మీకు నేచర్స్ చాలా బాగుంటాయి. సో చూడడానికి అది ఈ పార్క్లో ఉన్న చెట్టు, ఈ పార్క్ అవన్నీ, పాత్వే ఇవన్నీ చాలా బాగుంటుంది. ఇక్కడ కృష్ణుడు స్టాచ్యూ ఉంది, చూడండి ఎంత అందంగా ఉందో. మీరు ఈవినింగ్ వచ్చి చూస్తే ఈ లైటింగు, దీనిలో వాటర్ కూడా వస్తుంది. వాటర్ కూడా ఈ పూల్ లాగా ఉంది కదా, ఈ పూల్లో వాటర్ కూడా వస్తుంది. 5 తల పాములు ఉంది కదా, అక్కడ లోపల మొత్తం వాటర్ వస్తుంది అన్నమాట. సో చూడడానికి చాలా బాగుంటుంది. మీరు లైటింగ్లో చూస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో వస్తే మీరు తప్పకుండా ఇది చూసి ఎంజాయ్ చేయండి. ఓకే గైస్.